అంటే ఇదంతా ఏంటంటే ఒక కల్చరల్ రెవల్యూషన్ కూడా దేశంలో రావాలి. సాంస్కృతిక విప్లవం అంటే ఉన్నదాన్ని విధ్వంసం చేయడం కాదు. మనకు ఉన్నటువంటి సంస్కృతిని అది సమాజానికి ఎట్లా ఉపయోగపడుతుందో చెప్పగలగాలి. దానిలో రాజకీయ దృక్కోణం ఉంటుంది. అందుకే మనకు ప్రాచీనమని మనకు దేశానికి గుర్తింపు ఏంటి? నీకు ఒక 8,000 ఏళ్ల కింద రాముడు, ఒక 5,000 ఏళ్ల కింద కృష్ణుడు, 5,000 ఏళ్ల కింద భగవద్గీత, రామాయణము, అంతకంటే ముందు వేదాలు, 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు, ఎన్నో వ్యాఖ్యానాలు, భాష్యాలు, గంగా నది, తీర్థాలు, క్షేత్రాలు, పర్వతాలు. వేరే దేశాలు ఒక పర్వతాన్ని వాడు దేనికి చూస్తాడు? వాడు ఒక యాత్రాస్థలంగా భావిస్తాడు వాడు. మన దేశంలో పర్వతం కూడా మనకు పవిత్రమైంది. ఒక నదిని వాళ్ళు నీళ్ళు ఇచ్చేటటువంటి వసతిగా చూస్తారు. నది మనకు పూజనీయమైంది, భూమి మనకు పూజనీయమైంది. భూసూక్తము, నీలా సూక్తము, జల సూక్తము, పృథ్వీ సూక్తము, ఇవన్నీ దేశంలో వచ్చినాయి కదా. కాబట్టి ఇదంతా ఒక కల్చర్, ఈ దేశం యొక్క కల్చర్. ఇది సామాన్య మీరు ఏమీ తెలియనటువంటి ఒక అమాయకుడు కూడా ఓ నదికి వెళ్ళి స్నానం చేస్తే 2 దోశలతో నీళ్లు సూర్యునికి పోస్తాడు, పోసి దండం పెట్టుకుంటాడు. సూర్యుడే ప్రత్యక్ష భగవాన్ నారాయణుడు అనుకుంటారు. కాబట్టి ఈ కల్చర్ మన దేశంలో మన రక్తగతమై ఉంది. ఈ రక్తగతమై ఉన్నటువంటి ఈ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేసేటటువంటి పని మోదీ చేస్తున్నాడు. అందుకే ఈ దేశంలో చాలామంది అతన్ని ఇష్టపడుతున్నారు. దాంతోపాటు రాజకీయంగా మరి రాజకీయ పార్టీలు ఏమి అశ్వమేధ యాగాలు, రహస్య యాగాలు చేసి అంతవరకు చప్పుడు చేయకుండా అవపృత స్నానం చేసి ఉండరు కదా. రాజకీయ నాయకుడు రాజకీయమే చేస్తాడు, రాజకీయం కూడా చేస్తున్నాడు. దాంతో ఏమంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పటికి ఈ రోజుకు వ్యతిరేకంగా మాట్లాడడం ఇవన్నీ మిగతా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులవే, మోదీ చేస్తున్న ఒప్పులవే. అందుకే మోదీకి విజయం ఉంది. వీళ్ళు చేసే తప్పులు జనాలకు తెలిసిపోతున్నాయి, కానీ ఆయన చేసే ఒప్పులు జనంలో చాప్ కింద నీళ్ళగా వెళ్ళిపోతున్నాయి. అంతే అంతే ఓపెన్గా.